సుందరకాండ పారాయణములో 23వ సర్గ దైత్యకాంతులు సీతకు బుద్ధి చెప్పడం. జై శ్రీరామ్. ఇలా చెప్పి రావణుడు వెళ్ళిపోగానే వికృత స్వరూపిణులైన రాక్షస స్త్రీలందరూ సీత చుట్టూ చేరారు. ఓసి సీత, రావణుడంటే పులస్త్యుని వంశీయుడు, చాలా ఘనుడు. అతనికి భార్యవైతే నీకెంత ఘనత కలుగుతుందో నువ్వు గుర్తుంచుకోలేకుండా ఉన్నావు. ప్రజాపతులారుగురిలోనూ పులస్త్యుడు 4వవాడు. అతడు బ్రహ్మమానస పుత్రుడు. పులస్త్యునకు విశ్రవసుడు మానసపుత్రుడు. అతను మహా తేజశాలి. మహర్షి ప్రజాపతులతో సమానుడు. రావణుడతని కొడుకు. నువ్వు అతని పట్టమహర్షివి అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పిన మాట విను అని ఏకజట చెప్పింది. తర్వాత హరిజట అనే రాక్షస స్త్రీ కళ్ళు ఒళ్ళు తిప్పుకుంటూ దగ్గరికి వచ్చి, రావణుడంటే సామాన్యుడనుకుంటున్నావేమో. 33 కోట్ల దేవతలను జయించాడు. దేవేంద్రుణ్ణి కూడా జయించాడు. అతనికి నువ్వు ప్రియభార్యవై ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించుకో అంది. వెంటనే ప్రగస మండిపడుతూ, మా రావణుడు మహాపరాక్రమశాలి, యుద్ధంలో వీపు చూపడం ఎరగనివాడు, అపార బలశాలి, వీరాది వీరుడు. అతనికి భార్యవై ఉండడానికి నీకేమిటి కష్టం? తన భార్యలందరిలోనూ సాటి లేనిది, తనకి అత్యంత ప్రీతిపాత్రురాలైన మండోదరి కంటేనూ నిన్నెక్కువగా ప్రేమిస్తాడు రావణుడు. అతని అంతఃపుర స్త్రీలందరూ జగదేక సుందరులు. వారినందరినీ విడిచి రావణుడు నిన్నే ఏలుకుంటాడు అని చెప్పింది. వికట అనే రాక్షసి వచ్చి, రావణుడు దేవతలను, నాగులను, గంధర్వులను అనేక మార్లు జయించాడు. అతను నిన్ను మోహించి నీ పాదాలాశ్రయించి వచ్చాడు. నీచురాలవు కాకపోతే అలాంటి వానికి భార్యగా ఉండక నువ్వెందుకిలా అవస్థలు పాలవుతావు అని అడిగింది. దుర్ముఖి అనే రాక్షసి, రావణుడంటే ఏమిటో అనుకుంటున్నావు? అతనంటే భయపడి తపనుడు తప్పింప చెయ్యలేడు, వాయువు ఈచలేడు. అలాంటి వాణ్ణి నువ్వెందుకు తిరస్కరిస్తావు? రాక్షస ప్రభువును భర్తగా స్వీకరించక నీకీ దుర్బుద్ధి ఏమిటి? మా మాట విను. మేము నిజంగా చెబుతున్నాము. మా మాట వినకపోతే నీ ఆయువు మూడిందన్న మాటే అని గద్దించింది. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వారము 24వ సర్గ సీత హనుమంతుడున్న చెట్టు కిందికి వచ్చి కూర్చోవడము.